ఎస్ఐ వివాదం రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య మనస్పర్ధలను పెంచింది. పోలీస్ అధికారిని సస్పెండ్ చేయించినా వివాదం సద్దుమనగలేదు. ఎస్ఐకి అండగా ఒకరుంటే వ్యతిరేకంగా మరొకరు ఉన్నారని టాక్ నడుస్తోంది. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల నడుమ ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. తెగేదాకా లాగుతారా లేదంటే చివరికి సర్దుకుపోతారా అన్న ఆసక్తి నెలకొంది. కొన్నాళ్ళుగా ఎస్ఐ ఎపిసోడ్ చుట్టే చక్కర్లు కొడుతోంది పల్నాడు రాజకీయం. పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన ఘటన జిల్లాలోనే హాట్ టాపిక్గా మారింది. కారంపూడి మండలం గాదెవారిపల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతుల నుంచి మిర్చిని కొనుగోలు చేశాడు. రైతులకు డబ్బులు చెల్లించకుండా మోసగించాడు. రేపిస్తా తర్వాత ఇస్తానంటూ మభ్యపెట్టాడు. తాను మిర్చి అమ్మిన వ్యాపారి ఉడాయించాడంటూ తొందరలోనే డబ్బులు చెల్లిస్తానంటూ రోజుకో మాట చెప్పాడు అయ్యప్ప. ఈ పరిస్థితుల్లో రైతులు కారంపూడి ఎస్ఐ వాసుని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎస్ఐ అయ్యప్పని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో రైతులిచ్చిన కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేశారు. అయ్యప్ప భార్య కోర్టుని ఆశ్రయించి తన భర్తని విడుదల చేయించుకుంది. రైతులు మళ్లీ ఫిర్యాదు ఇవ్వడంతో మరోసారి అయ్యప్పని పిఎస్కి పిలిచారు. దీంతో అయ్యప్ప భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం సంచలనం సృష్టించడంతో ఎస్ఐ వాసుపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పట్నుంచి మొదలైంది రాజకీయ ఆట. కారంపూడి మాచర్ల నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుది పక్క నియోజకవర్గమైన గురజాల. ఇన్నాళ్లు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తట్టుకుని నిలబడి గెలిచే సత్తా బ్రహ్మారెడ్డికే ఉందని ఏరి కోరి మరీ తీసుకున్నారు ఎరపతినేని. అనుకున్నట్టుగానే బ్రహ్మారెడ్డి పిన్నెల్లిని ఓడించారు. అయితే కారంపూడి ఎస్ఐ వివాదం వీరి మధ్య గ్యాప్ పెంచిందని చెబుతున్నారు. గురజాలతో పాటు కారంపూడి ప్రాంతంలో కూడా ఎరపతినేని శ్రీనివాసరావుకు అభిమానులు ఉన్నారు. ఎస్ఐ వాసు తమను ఇబ్బంది పెట్టారని వారు ఎరపతినేనికి చెప్పుకున్నారు. ఇదే విషయం గురించి ఎరపతినేని ఎస్ఐ వాసుతో ఫోన్లో మాట్లాడగా తమ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో మాట్లాడుకోమని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అప్పటి నుంచి ఆ ఎస్ఐ ఎరపతినేనికి టార్గెట్ అయ్యారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. చరిత్రను తిరగేస్తే పల్నాటి యుద్ధం మాచర్ల గురజాల మధ్య జరిగింది. ఇదే చరిత్ర తిరిగి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రిపీట్ అయిందని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వేధించిన అయ్యప్ప ఎపిసోడ్తో ఇద్దరి మధ్య గేమ్ మొదలైందట. ఎప్పుడైతే అయ్యప్ప భార్య ఆత్మహత్య యత్నం చేసిందో, తర్వాత ఎస్ఐ వాసుపై విచారణ ప్రారంభమైందో అప్పుడే పొలిటికల్ గేమ్ మొదలైందని చెప్పుకుంటున్నారు. కొంతమంది రైతులు గుంటూరు ఐజీ కార్యాలయానికి వచ్చి ఎస్ఐ వాసు తమని కూడా వేధించాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే ఈ కంప్లైంట్ వెనుక ఎరపతినేని వర్గం హస్తం ఉందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి భావించారని చెబుతున్నారు. ఒక సామాన్య రైతుకు ఐజీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచన రావడం వెనుక ఎరపతినేని ప్రోద్బలం ఉందని జూలకంటి బ్రహ్మారెడ్డి అనుమానిస్తున్నారట. రైతులకు ఐజీ అపాయింట్మెంట్ వెనుక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే విచారణ జరిపి అయ్యప్ప భార్య ఆత్మహత్య యత్నం సంఘటనలో ఎస్ఐ వాసు ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. 2 రోజుల తర్వాత అయ్యప్ప వల్ల నష్టపోయిన రైతులు వెళ్లి ఐజీని కలిశారు. సరుకు తీసుకుని మోసం చేసిన అయ్యప్ప నుంచి డబ్బులిప్పించడానికి ఎస్ఐ వాసు బాధితుల పక్షాన నిలబడ్డారని చెప్పారు. 70 మంది రైతులు తాము 1,70,00,000 నష్టపోయామని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు ఎగ్గొట్టేందుకే అయ్యప్ప భార్య లక్ష్మి పురుగుల మందు ఒంటిపై చల్లుకొని డ్రామాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలబడిన ఎస్ఐని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదంటూ ఐజీని వేడుకున్నారు. రాజకీయ క్రీడలో ఎస్ఐ బలయ్యాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఎస్ఐ సస్పెన్షన్ విషయంలో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గినా పల్నాడు నేతల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇంతటితో ముగిసేలా కనిపించడం లేదు. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల రెండూ సమస్యాత్మక నియోజకవర్గాలే. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా మొత్తాన్ని టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
ఇద్దరి మధ్య మొదటి నుంచి మంచి సఖ్యతే ఉంది. ఎన్నికల సమయంలో కూడా పరస్పరం సహకరించుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్లుగా గురజాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే జూలకంటి హాజరవడం, మాచర్లలో ప్రోగ్రామ్స్ జరిగితే ఎరపతినేని రావడం సర్వసాధారణమైపోయింది. ఇంత సఖ్యతగా ఉంటున్న ఇద్దరు మిత్రుల మధ్య ఎస్ఐ వివాదంతో గ్యాప్ పెరిగిందంటున్నారు. మిర్చి రైతులకు డబ్బెగొట్టిన వ్యాపారి విషయంలో చెరో స్టాండ్ తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. కారంపూడి ఎస్ఐ సస్పెన్షన్ వెనుక గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని ప్రమేయం ఉందని మాచర్ల ఎమ్మెల్యే చూలకంటి వర్గీయులు భావిస్తున్నారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని ఎస్ఐపై చర్యలు తీసుకోవడం వెనుక ఎరపతినేని జోక్యం ఉందని బ్రహ్మారెడ్డి కూడా బలంగా నమ్మి కినుక వహించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే కారంపూడి ఎస్ఐపై చర్యలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ఎరపతినేని వర్గీయులు చెప్పుకొస్తున్నారు. శతాబ్దాల క్రితం పల్నాటి యుద్ధం కోడి పందాలతో ప్రారంభమైతే నయ్యా పల్నాటి యుద్ధం కారంపూడి ఎస్ఐ సస్పెన్షన్ మొదలైందని సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతోంది. చూడాలి మరి ఇద్దరు నేతల మధ్య వివాదం టీ కప్పులో తుఫాన్ అవుతుందో లేక భీకర తుఫాన్గా మారుతుందో.